కుటుంబ సభ్యులతో కలిసి పెళ్లి చూపుల కోసం వచ్చి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన ఘటన వనస్థలిపురం పిఎస్ పరిధిలో జరిగింది. 6 నెలలుగా ఫోన్లో మాట్లాడుతూ శారీరకంగా వాడుకుని చివరకు చేతులు ఎత్తేస్తాడని నందకుమార్ ఇంటి ముందు బాధిత యువతి ఆందోళనకు దిగింది. నందకుమార్ ఎస్బీఐలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాడు. వారం రోజులుగా నందకుమార్ తన ఫోన్ ఎత్తడం లేదని, తన మేనమామ కూతురుని పెళ్లి చేసుకుంటానని, కట్నం ఎక్కువగా వస్తుందని తనకి చెప్పాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. నందకుమార్ పెళ్లి పేరుతో తనను మోసం చేశాడని, తనకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. దాదాపు 5-6 నెలల నుంచి మా అమ్మాయిని, మా అన్న కూతుర్ని నందకుమార్ అనే వ్యక్తి మా అమ్మాయి మీద లైంగికంగా సెక్సువల్ హరాస్మెంట్ చేసి నిన్నే నేను పెళ్లి చేసుకుంటా అని నమ్మబలికి అన్ని మాయమాటలు చెప్పి ఇప్పుడు వచ్చేసి ఒక 4-5 డేస్ 1 వీక్ 10 డేస్ నుంచి నేను మ్యారేజ్ ఏం చేసుకుంటో చేసుకోండి, మా సొంత మామ కూతురు ఉంది, ఆ మామ కూతురికి నాకు ఒక 2 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పారు, ప్లస్ నాకు ఒక 1 కోటి రూపాయలు కట్నం ఇస్తా అని చెప్పారు. నువ్వు ఎవరో ఏందో నిన్నేం చూడలే అని చెప్పేసి మా పాపను సెక్సువల్ గా హరాస్మెంట్ చేసి చాలా ఇబ్బంది పాలు చేసిరండి. మా ఇంటికి వచ్చాడు సార్, సంబంధం అని చూసుకున్నాడు. వాళ్ళ అక్క, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ అన్న, ఇంకా వాళ్ళ కాలనీ అతను ఒకడు వచ్చారు. 5గురు వచ్చారు, వచ్చి చూసుకున్నారు, వెళ్ళిపోయారు. వాళ్ళ అక్క నా నంబర్ అబ్బాయికి ఇచ్చింది, అబ్బాయి నంబర్ నాకు ఇచ్చింది. ఇద్దరికి నంబర్ షేర్ చేసింది. తర్వాత మాట్లాడుకున్నాం చాలా డేస్, ఒక 5-6 మంత్స్ మాట్లాడుకున్నాం. తర్వాత మళ్ళీ వాళ్ళ మేనత్త కూతురు ఎక్కువ కట్నం ఇస్తుంది అనేసి నన్ను వద్దని ఇంకా వారం రోజుల నుంచి నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. నన్ను శారీరకంగా చాలా ఇబ్బంది పెట్టిండు, నన్ను నమ్మించి మోసం చేసిండు సార్. నాకు న్యాయంగా